హాయ్ వ్యూవర్స్, ప్రీవియస్ డేటా సైన్స్ వీడియోలో మనం చాలా చెప్పుకున్నాం. అయితే ఇవాళ వీడియోలో వచ్చేసరికి టూ స్ట్రింగ్ ఫంక్షనాలిటీ ఏంటి, మ్యాక్సిమం అండర్స్కోర్ రోస్ ఫంక్షనాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో అది అర్థం కావాలంటే ముందు మనం ఏం చేయాలంటే, నేను ఎక్కువ రోస్ ఉన్న ఒక ఫైల్ తీసుకెళ్ళేసి, నేను ఇంతకుముందు ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని ఒక వీడియో ఉంటుంది, సెకండ్తో థర్డ్తో, దాంట్లో ఈ హోటల్ రిజర్వేషన్ అనేది ఇందులో సేవ్ చేశానండి. సో సేవ్ చేసిన తర్వాత లొకేషన్ కాపీ చేసి పెట్టుకున్నాను. అయితే ఇంపోర్ట్ పాండాస్ యాజ్ స్పీడీ, సేమ్ ఇంతకుముందులాగే. అయితే డేటా అని నేమ్ ఇచ్చుకుంటా, దానికి డేటా ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్. సో టూ స్ట్రింగ్ ఫంక్షనాలిటీ ఏంటి, మ్యాక్సిమం రోస్ ఫంక్షనాలిటీ ఏంటో తెలుస్తుంది ఇప్పుడు. సో పీడీ డాట్ మనకి ఏంటిది, సిఎస్వి ఫైల్ అది. సో రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి ఆఫ్. సో రా ఫైల్ కదా, ఆర్ డబల్ కోట్ కాపీ ది పాత్, బ్యాక్ స్పేస్ వేస్తే అక్కడ ఉన్న హోటల్ రిజర్వేషన్స్ ఫైల్ అనేది నేమ్ కనిపిస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే టైం పడుతుంది, కంగారు పడుతుంది. హోటల్ రిజర్వేషన్స్ 1.csv. సో లోడ్ అయింది కదా. సో డబల్ కోట్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, అయిపోయింది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ చేయాలి ఈ డేటాని. ప్రింట్ డేటా. సో ప్రింట్ డేటా అని ఇస్తే చూడండి, మొత్తం 36,275 రోస్ ఉన్నాయి. ఈ మొత్తం కనిపిస్తున్నాయా మనకి? లేదు, కొన్ని రోస్ కనిపిస్తాయి, మిగతా అన్నీ కూడా 3 డాట్స్తో చూపించారు. మరి మొత్తం రోస్ చూపించాలంటే ఏం చేయాలి? అప్పుడు వి గో ఫర్ ది టూ అండర్ స్కోర్ స్ట్రింగ్ ఫంక్షనాలిటీ. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసామనుకోండి, ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే చాలాసేపు పడుతుంది, ఎందుకంటే చాలా రోస్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు అంత అన్ని రోస్ని ఇక్కడ చూపించడం కుదరదు కాబట్టి స్క్వీజ్ టెక్స్ట్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. సో అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటిరా అంటే, దీని సొల్యూషన్ వచ్చేసరికి ఏంటంటే వి గో ఫర్ ది మ్యాక్సిమం అండర్ స్కోర్ రోస్ ఆప్షన్. సో ఆ మ్యాక్సిమం అండర్ స్కోర్ రోస్ ఆప్షన్ ఎలా చూస్తాం? సో ఫర్ దట్ వన్ వీఆర్ హ్యావింగ్ అన్ ఆప్షన్. సో ఇదే ప్రింట్ స్టేట్మెంట్, ఇదే డేటాని తీసుకొని మనం ఏం చేద్దామంటే, సో వీ హ్యావ్ పీడీ దట్ ఈస్ పాండాస్ డాట్. సో ఆప్షన్స్ అని ఉంటుంది చూడండి, ఆప్షన్స్. సో ఇందులోకి వెళ్ళామనుకోండి, డాట్ కొడితే దాంతో వస్తుంది కదా. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఆప్షన్స్ అని ఒకటి ఉంటుంది. సో ఆప్షన్స్ డాట్ డిస్ప్లే. చూసారా, డిస్ప్లే కనిపిస్తుంది, డిస్ప్లే డాట్. ఇప్పుడు మ్యాక్సిమం అండర్ స్కోర్ రోస్ అని ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. కాలం విడ్త్ పడిందిలే కానీ ఇక్కడ మనకు మ్యాక్సిమం అండర్ స్కోర్ రోస్. సో ఈ ఫంక్షనాలిటీ ఉంది కదా. సో ఇప్పుడు మన సిస్టము ఎన్ని రోస్ని అయితే చూపించగలుగుతుందో ఆ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది? 60 వచ్చింది. మరి ఇక్కడ ఉన్నాయి ఎన్ని వచ్చేసరికి, అక్కడ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయంటే 36,275 రోస్ కనిపించాలి కదా. అయితే మరి వాటిని ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇదే ఆప్షన్ ఏదైతే ఉందో పీడీ డాట్ ఆప్షన్స్ డాట్ డిస్ప్లే డాట్ అండర్ స్కోర్ మ్యాక్సిమం రోస్ ఏదైతే ఉన్నదో దానికి మనం ఎంత అయితే ఇవ్వాలనుకున్నామో అంత ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 రోస్ ఇచ్చుకుంటా. సో ఎంటర్ కొట్టా, అయింది కదా. సో ఇప్పుడు ఇంతకుముందు ప్రింట్ పీడీ డాట్ ఆప్షన్ అది కొడితే ఇంతకుముందు 60 చూపించింది, ఇప్పుడు ఎంత చూపిస్తుంది? 10,000. కానీ మనకు కావాల్సింది 36,275. సో అంత లేదు కదా మన దగ్గర. సో అయితే అది ఇచ్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు అది 10,000 ప్లేస్లో 40,000 రోస్ ఇచ్చుకున్నాం అనుకోండి, 40,000 రోస్ని మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు కూడా మనం చేసామంటే అదే ఆప్షన్ యూస్ చేసి, సో ఇప్పుడు టూ స్ట్రింగ్ కాకుండా ఫస్ట్లో మనం ఇచ్చాం చూడండి, ప్రింట్ డేటా కొడితే సింపుల్గా ఇదానే వచ్చింది. ఇప్పుడు 10,000 రోస్ వరకు ఇంక్రీజ్ చేసాం కాబట్టి ప్రింట్ డేటా కొట్టామనుకోండి, సో చూసారా
ఇక్కడ ఇంకా అదే చూపిస్తుంది. ఎందుకు? మనం ఇచ్చింది 10,000 కానీ ఇక్కడ కావాల్సింది ఎంత? 36,275 రోస్ని డిస్ప్లే చేయాలి. సో అది 40,000కి ఎక్స్టెండ్ చేసి అప్పుడు కొట్టినా కూడా మీకు ఇక్కడ చూడండి స్క్వీజ్డ్ టెక్స్ట్ అంటే 36,278 లైన్స్ అని చెప్పేసి చూపించడం జరిగింది. 40,000 ఇవ్వకముందు మనం 10,000 దగ్గర ఇచ్చినప్పుడు 10,008 ఈ లైన్స్ దగ్గర స్క్వీజ్ అయిపోయిందని చెప్పేసి చూపిస్తుంది అనమాట. అయితే సింపుల్గా చెప్పాలంటే మీకు ఏంటంటే ఎక్కువ రోస్ ఉన్నాయనుకోండి, ఫైల్ సైజ్ పెద్దది అనుకోండి, అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే వి గో ఫర్ maximum_rows and this option to extend the number of rows for your system. And after that, if you don't want to use this one, but if you want to display all the rows, then you go for that what I told, two_string functionality. So this functionality we go there. So ఇప్పుడు IDLE వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రోస్ని చూపించడానికి సరిపోదు అనమాట. మరి ఈ కేసులో మనం దేనికి వెళ్ళాలి అంటే వి గో ఫర్ అనకొండా సెటప్లో జూపిటర్ నోట్బుక్ అని ఒకటి వస్తుంది అనమాట. సో అది డౌన్లోడ్ చేసుకుని అనకొండా సెటప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, చాలా ఆప్షన్స్ వస్తాయి నోట్ ప్యాడ్స్. సో అందుట్లో మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఈ డేటా అంతా కనిపిస్తుంది. చాలా టైం పడుతుందండి అది. నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.